తగలబెట్టండి సార్ నిరంజన్ గారు. అనగనగా ఒక రాజు. ఓకే ఓకే ఓకే. ఆ రాజుకి చాలా పెద్ద మనసు. ఎన్నిసార్లు చెప్పానండి హుండీ కన్నం పెద్ద చేయమని. ఆల్రెడీ కాషన్ కియా. చిల్లర వేయడం కోసం చిన్న కన్నం పెట్టామండి. చిల్లర గల కోసం సెపరేట్ హుండీ చేయించండి. దగదగా మెరిచిపోయే నగలేసుకుని యువరాణి దిగింది. ఎవరికి ఉపయోగం? మంత్రాన్ని తిరిగి చెప్పమ్మా. అయ్యో తిరిగి చెప్పమంటే అటు తిరిగి చెప్పమని కాదు. సరిపోయారు ఇద్దరును. నీకు ఫ్యూచర్ లో అమెరికా వెళ్లే ప్లాన్స్ ఏమైనా ఉన్నాయా? ఎందుకురా నీకు ఆ వైట్ హౌస్ ఇంకా వైట్ గానే ఉందా? బ్లాక్ అయింది. ప్రశాంతంగా ఉన్నోడిని ప్రశాంత్ నీల్ జోన్ లోకి తీసుకొచ్చారు కదరా. పొద్దున్నే బేవర్స్ గాళ్ళు ఎక్కువైపోయారు. చచ్చా, నాకు ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ లేకపోయినా బ్యాక్గ్రౌండ్ లో చాలా మంది ఫ్యామిలీస్ ఉన్నారు. చెప్పండి మీ క్యారెక్టర్ ఏంటి ఈ సినిమాలో? చెప్పు, ఏదో ఒక్కటి చెప్పు. నా క్యారెక్టర్ లీక్ చేస్తే మరి కిక్కే ఉంటుంది మూవీలో. బాగా వేసేసాడు. నన్ను సైలెంట్ గా ఉండమని మర్యాదగా చెప్పావు. అయిందా? బాగైందా? ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. మీ అమ్మాయిలకి ఏం ఫీలింగ్స్ ఉంటాయి చారు? ఎప్పుడైనా బ్రేకప్ అయిన తర్వాత ఒక అమ్మాయి మందు తాగేసి గడ్డం పెంచుకొని తిరగడం చూసావా? ఫీలింగ్స్ ఉంటాయి కదా పెరగడానికి.